మాటలు వస్తాయి, ఇటువంటి విప్లవం వస్తుందని తెలుసుకోవాల్సిన. రైట్. అజయ్ ఏమైనా కంక్లూడ్ చేస్తారు సింపుల్ గా? చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు, తెలుగుదేశం పార్టీ అవినీతి అని చెప్పేసి ఈరోజు హరిరామ జోగయ్య గారు పొందుపరిచిన లేఖలో ఎక్కడా చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ తెలుగుదేశం పార్టీ పేరు కానీ ఎక్కడా ప్రస్తావించలేదు వర్మ గారు. రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి హయాం వరకే ఆయన ప్రస్తావించాడు. అంటే తెలుగుదేశం పార్టీలో ఎక్కడ అవినీతి జరగలేదు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అవినీతి చేయలేదని తేటతెల్లం అయిపోయింది. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మొత్తం కూడా అవినీతి కుటుంబం, అవినీతి పరిపాలకులు, అవినీతి నాయకులు అని చెప్పేసి ఈరోజు హరిరామ జోగయ్య గారు అద్భుతంగా తన లేఖలో పొందుపరిచారు. శ్రీనివాస్ గారు పెద్దల విషయాన్ని తెలుసుకోవాలండి, ఎందుకంటే ఆ విషయాన్ని బయటపెడితే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనివాస్ గారి మీద సీరియస్ అవుతారని భయంతో జగన్మోహన్ రెడ్డి గారు వెనక భుజాన మొక్కుని వస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు అవినీతికి కేర్ ఆఫ్ వైఎస్ ఫ్యామిలీ. శ్రీనివాస్ గారు లాస్ట్. అంటే శ్రీనివాసరెడ్డి గారికి అంటే పార్టీ అంటే ప్రేమ ఉండొచ్చు కానండి, పెద్దలంటే ఒక విషయంలో ఒప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్దలుగా కుల పెద్దగా జోగయ్య గారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటూ తప్పులేదన్నాడు, దాన్ని ఏకీభవించవచ్చు. ఎందుకంటే ఆయన కూడా హక్కు ఉంది. ఎందుకంటే కుల పెద్దనే కదా కులం ముద్ర వేయడానికి. ఇప్పుడు ఏ కులం ముద్ర వేసుకుంటే అధికారంలో రాదు అన్నారు, ఆ ఒక్క కులం వేస్తే అధికారులు రాలేదు కదండి. 151 మంది కాపుల కులాలని కులం ముద్ర వేసుకుంటే కాదన్నారు. కులాలను విడగొట్టింది ఎవరు? రాష్ట్రంలో కాపులు ఓటు బ్యాంక్ చేసుకుని కాపులు ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, మొన్న చిరంజీవి గారు అనే వ్యక్తి వచ్చిన తర్వాత నేను రాజకీయాల్లోకి అంత ఇమడలేకపోయాను, మాట పడతాడు, మాట అంటాడు, అది తప్పకుండా ఒక స్థానంలో ఒక అత్యున్నత పదవిలోకి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ రావచ్చు అని చెప్పి తమ్ముడిని ప్రోత్సహించడంతోనే 90% మంది కాపులు పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారనేది జోగయ్య గారి ప్రస్ఫుటంగా ఈ లెటర్లో రాశారు. ఓకే, మీ దశాబ్దాల కాలం నెరవేరబోతున్నదని మీ ఆశాభావం అంతేనా? తప్పకుండా అండి. దశాబ్దాల కళ అది ఇప్పుడు కాదు కదా, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నది. ఈ కులాల రాజ్యాధికారం దూరంగా ఉన్న కులంలో ఈ రాజ్యాధికారం రావాలి, పవన్ కళ్యాణ్ రూపేణ